అందరూ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి మరి ఈరోజు డీసీపీ గారిని, ఏసీపీ గారిని, అలాగే ఆర్జేడీ గారిని కలవడం జరిగింది. అయితే ఏ విషయంలో అంటే ఈ మన ఉప్పల్ మండలంలో వివిధ కుల సంఘాలని చెప్పేసి, విద్యార్థి నాయక సంఘాలని చెప్పేసి స్కూళ్ళ దగ్గర వచ్చి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఒక హెచ్చరికగా ఇక ముందు ఏ స్కూల్కి వచ్చినా ఈ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు అందరూ కూడా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ఈ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వారిపై కంప్లైంట్ జరగడం జరిగింది. పోలీసు వారి నుంచి ఒక హామీ, వాళ్ళు కూడా ఎటువంటిగా డైరెక్ట్గా మన స్కూళ్ళకి ఎంటర్ కాకుండా ఒక పోస్టర్స్ ప్రైవేట్ అంటే ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి కొన్ని సెక్షన్లతో మనం బోర్డులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. మరి అలాగే ఎవరైతే బలవంతంగా వసూళ్లకు పాల్పడిన వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయమని కేసులు పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పారు. కాబట్టి అదేవిధంగా మేమందరం కూడా ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్ అందరం కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తామని తెలుపుతున్నాం. టు ఎక్స్ప్రెస్ అవర్ ప్రాబ్లమ్ వాట్ వీ ఫేస్డ్ విత్ దిస్ యూనియన్స్, students union and other people who come and demand money from us, so that we face lot of problem. We have been tortured by those people. So to avoid this, we went to the deputy commissioner of police and also assistant commissioner. They have expressed positive approach to us. They said that we have some certain sections which makes us not to get into the premises. So that sections they will be disclosing to us, and we are going to stop permanently this problem, which will help so many schools management and correspondents, so that they can have a peaceful atmosphere in the school premises. Thank you. మేమందరం ప్రైవేట్ స్కూల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీసీపీ గారికి మరియు ఏసీపీ గారికి. విషయం ఏంటిదంటే, లైక్ వీఆర్ ప్రైవేట్ స్కూల్స్, పిల్లలకు తక్కువ బడ్జెట్, తక్కువ ఫీజెస్ తోటి గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మాలాంటి స్కూల్స్ మీద కొన్ని విద్యార్థి సంఘాలు, కొందరు అనాథరైజ్డ్ మెంబర్స్ కానీ స్కూళ్ళకి ఎంటర్ అయ్యి మా స్టాఫ్ని బెదిరించడం, మేనేజ్మెంట్ని బెదిరించడం, ఫర్నిచర్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా మా వల్ల కావటం లేదు. సో దీనికి అందరం ఉప్పల్ మండల్ ప్రైవేట్ స్కూల్ తరఫున అందరు కరెస్పాండెంట్స్ గ్యాదర్ అయ్యి డీసీపీ గారికి, ఏసీపీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఏదైనా ఇమీడియట్ యాక్షన్ కావాలి అనుకుంటే మాకు ఇన్ఫామ్ చేయడానికి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని కలవడం జరిగింది. ఏ విషయంలో అంటే, ఈ విద్యార్థి సంఘాల పేరుతో, తర్వాత కుల సంఘాల పేర్లతో, తర్వాత రిజిస్టర్ కాని ఈ యూట్యూబ్ ఫేక్ జర్నలిస్ట్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఈ బడ్జెట్ స్కూల్స్ మేము తక్కువ ఫీజుతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం, మా వాల్యుబుల్ టైంని వాళ్ళు చేయడం, తర్వాత హరాజ్ చేయడం, స్ట్రెస్ పాస్ కావడం. స్ట్రెస్ పాస్ అంటే లోపలికి అనుమతి లేకుండా రావడం. తర్వాత ఈ సేఫ్టీ నామ్స్, చిల్డ్రన్ అండ్ టీచర్స్కి సేఫ్టీ ఇవ్వాల్సిన బాధ్యత మాదే కాబట్టి దాన్ని థ్రెటన్ చేయడం, స్ట్రెస్ పాస్గా లోపలికి వచ్చేసి ఇది లోపలికి అనథరైజ్డ్ ఎంట్రీ, తర్వాత భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మేము పోలీస్ సహాయం తీసుకుంటున్నాం. వాళ్ళు కంపల్సరీ చెప్పారు పేరెంట్స్కి, తర్వాత మా కన్సర్నింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అనుమతి లేనిది లోపలికి రాకూడదు. వస్తే మీరు స్ట్రెస్ పాస్, తర్వాత ఇటువంటి కేసెస్ పెట్టి మా దగ్గర పెట్టండి, మేము యాక్షన్ తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు విజయేందర్ రెడ్డి. ఈరోజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేష్ గారిని కలవడం జరిగింది. స్టూడెంట్ యూనియన్స్, అన్రిజిస్టర్డ్ అండ్ ఫేక్ స్టూడెంట్ యూనియన్స్ చేసిన అరాచకాలపైన సార్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏసీపీ సార్ని కూడా కలిసాము, వెంకటరెడ్డి గారిని. చాలా మోటివేట్ చేశారు, మా అందరి కరెస్పాండెంట్స్ని కూర్చోబెట్టి చాలా ధైర్యం ఇచ్చారు వాళ్ళు. సో పబ్లిక్గా మేము అనౌన్స్ చేసే స్టేట్మెంట్ ఏంటంటే, నో స్టూడెంట్ యూనియన్ హ్యాజ్ ఎ రైట్ టు ఎంటర్ ఇన్ టు అ స్కూల్. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి. మా స్కూల్లో 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు చదువుకునే చిన్న పిల్లలు ఉంటున్నారు.
మీరు డైరెక్ట్గా ఎంటర్ అయ్యి క్లాస్ రూమ్లోకి పోయి ఇష్టం వచ్చినట్టు మీరు బూతులు మాట్లాడుతూ మీ లాంగ్వేజ్ చూస్తూ వాళ్ళు భయపడుతున్నారు, టీచర్లు స్కూల్లోకి రావాలంటే పని చేయాలంటే భయపడుతున్నారు. మీ పిచ్చేషాలు ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, కానీ స్కూల్లోకి వచ్చి తమాషాలు చేస్తాము, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతామంటే మాత్రం ఇక్కడి నుంచి కుదరదు. ట్రెస్ పాసింగ్ కేసులు క్లియర్గా సెక్షన్స్తోని ఒక స్టిక్కర్ ప్రతి స్కూల్ ముందు పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి, పెద్ద యూనియన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైతే పేరున్న యూనియన్స్ ఉన్నాయో స్టూడెంట్ యూనియన్స్, వాళ్ళు పని మంచి చేస్తున్నారు, వాళ్ళు సపోర్టివ్గా కూడా ఉన్నారు. కానీ వీళ్ళ ముసుగులో, స్టూడెంట్ యూనియన్ ముసుగులో చిన్న చిన్న అన్రిజిస్టర్డ్ ఫేక్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం మరీ బరి తెగిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకటి 20-25 సంవత్సరాలు కూడా ఉండరు పిల్లలు, 50 సంవత్సరాల నుంచి స్కూల్ నడిపిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటికి వచ్చిన బూతులు మాట్లాడడం. అసలు ఏం చూసుకొని ఈ అహంకారం అనుకుంటున్నారో, లేకపోతే ఏం చేద్దామని వీళ్ళ ఉద్దేశం అర్థం కావట్లేదు. ఈ రోజు నుంచి ఏ కరెస్పాండెంట్ని కానీ మీరు ఒక బూతు కానీ లేకపోతే ఇబ్బంది పెట్టిన సందర్భాలు మాకు కనిపిస్తే మేము ఇక్కడి నుంచి వదిలే సమస్య అయితే లేదు. అది ఎంత దూరం మీరు పోదాం అనుకుంటున్నారో రెడీ, మేము కూడా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనేది ఈ రోజే స్టార్ట్ చేశాము. మీకు ఎట్లాగైతే యూనియన్ ఉందో మేమంతా కూడా యూనిటీగా ఉంటే ఏం జరుగుతుందో కూడా మేము చూపించడానికి రెడీగా ఉన్నాము. సో ఈ సందర్భంగా మాకు సపోర్ట్ చేస్తున్న ప్రెస్ మిత్రులందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు.